ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అసలు ఎమ్మెల్యే ఏమనుకుంటాడు? ప్రజలు ఓటు వేశారనుకుంటారా? ప్రజలు ఓటు వేయలేదు అనుకుంటారా? నేను యంత్రాలతో గెలిచాననుకుంటున్నాడా? యంత్రాలతో గెలిస్తాననుకుంటే చెప్పాలండి, నేను యంత్రాలతో గెలిచాను, ప్రజలతో నాకు పని లేదండి. ఇవాళ ప్రజలే రోడ్డు ఎక్కి ప్రజలే అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని పట్టి ఇస్తుంటే దాన్ని పట్టించుకోకుండా ఆ రౌడీలతోటి వాళ్ళ మీద ఎదురు తిరిగి కొట్టించే కార్యక్రమం చేస్తుంటే ఇక్కడ అరాచక పాలన జరుగుతూ ఉంటే ఎమ్మెల్యే ఉన్నాడా లేడా? మీరు పేపర్లో అడగండి, ఎమ్మెల్యే ఉన్నాడా లేదా? అధికార పార్టీ నన్ను అడిగారు, అందరూ పిలుచుకున్నాను, అధికారులు పిలుచుకున్నాను, ఆ గోశాల సభ్యులు పిలుచుకున్నాను. నేను ఆ రోజు ఆపించాను, ఆపించిన తర్వాత నడవలేదు. ఇవాళ పర్మిషన్ లేవని ఇదిగో లాయర్ గారు ఎంఆర్ఓ గారికి వెళ్ళారు, అక్కడ కూడా నేహంపుట్టు మేనేజర్ వచ్చాడు, ఖచ్చితంగా లేవనే తేలింది. దాని మీద ఆయనే పెట్టించిన మీటింగ్ అది. దాని మీద స్పందించాలి కదా ఆయన ఎమ్మెల్యే గారు. చేతులు మారినాయి అంటారు, అందరూ పబ్లిక్ గా మాట్లాడుతున్నారు. ఈ రక్తం కూడా తినేది మాకు పిల్లలు ఉన్నారు, మాకు కుటుంబాలు ఉన్నాయి. ఆ హింస మంచిది కాదు. కుటుంబాలు తుడిచిపెట్టుకుపోతాయి, సర్వనాశనం అయిపోతారు. అర్జెంటుగా ఎమ్మెల్యే గారు వెంటనే దీన్ని ఆపించకపోతే వాళ్ళ ఉసురు కొట్టుకుపోతాం, వాళ్ళు అన్నం తినలేకపోతున్నారు, పడుకోలేకపోతున్నారు, కళ్ళంతా కన్నీళ్ళుగా రక్తంతో వస్తున్నాయి. కనపడతారా మీకు? ఇంత దారుణం జరుగుతూ ఉంటే పాలించే గేదెలు కోసేస్తున్నారు అక్కడ. మొన్న నైట్ ఆమోదులు కూడా తోలుకొచ్చారట, మీకు తెలుసో తెలియదు. ఒక ఆమోదు అది మన అరిష్టం, అరిష్టం. ఈ నెత్తి మీద శిరెందుకు పెడుతున్నావు మా మీద? ఇందుకైనా నువ్వు ఎమ్మెల్యే ఇక్కడ. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. పర్మిషన్ లేదు ఇక్కడ, పర్మిషన్ లేకుండా వస్తుంది. పర్మిషన్ ఉన్నా వద్దు, ఎక్కడైనా పెట్టుకోమనండి. ప్రజలకు దూరంగా వాళ్ళ లక్షల పెట్టి సైట్లు కొనుక్కుని ఇల్లు కట్టుకుని పర్మిషన్ తీసుకుంటే వాడికి ఏమైనా పర్మిషన్ ఉందా? వాడికి సొంతమా? ఓ సెంటు భూమి కూడా లేదు. వాడు రెంట్ వాడు ఇంకోసం పోతాడు. మాకు ధనలే కావాలి, మాకు ధనలే ముఖ్యం అని చెప్పి మీరు ఏం కూడా మాట్లాడుకుంటే మీ ఇష్టం. దేవుడు మాత్రం చూస్తా